ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న మోసాలకు సంబంధించిన చెప్పిన హామీలకు సంబంధించిన వివరాలను ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి ప్రతి రచ్చబండ ద్వారా ప్రతి ఇంటికి కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం పేరు రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో. ఇంగ్లీష్లో, తెలుగులో బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ అనే కార్యక్రమానికి స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏమన్నాడు? జగన్ చేస్తున్నవే కాకుండా మన ప్రజలు ఎక్కడన్నా ఈయన నమ్మరేమో అని చెప్పి మళ్ళా జగన్ చేస్తూ ఉన్నాడు, కనీసం ఈ పలావ్ అన్నా పెడతా ఉన్నాడు జగన్, ఆ పలావ్ కూడా పోతుందేమో చంద్రబాబుని పొరపాటున చంద్రబాబుని నమ్మితే ఆయన మోసానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు అప్పట్లో ఏమన్నాడు? జగన్ చేస్తున్నవే కాకుండా జగన్ కన్నా ఇంకా ఎక్కువ చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఆయన అన్న మాటలు ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకొని పోయే కార్యక్రమం. ఇంటింటికి కార్యకర్తలను పంపించాడు. ఈ మాటలు అనడమే కాకుండా ఇంటింటికి కార్యకర్తలను పంపించాడు. ప్రతి ఇంటికి తన నాయకులను కార్యకర్తలను పంపించడమే కాకుండా సరిగ్గా వాళ్ళ ఇళ్ళ ఎదుటనే వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యనే అక్కడే కూర్చొని అక్కడే వాళ్ళ నాయకులంతా కార్యకర్తలంతా మిస్డ్ కాల్స్ కూడా ఇప్పించారు. ఇంటింటికి ఏం తీసుకెళ్తారండి? తీసుకెళ్ళేటప్పుడు ప్రజలు కూడా చెప్తారన్నమాట, అగైన్ వీఆర్ కాలింగ్ చంద్రబాబు నాయుడు గారు అని, అగైన్ వీ విల్ కాల్ చంద్రబాబు నాయుడు గారు అని కూడా చెప్తారు. నేనేమంటానండి, ఈరోజు వెళ్తున్నారు, ఇంటింటికి వెళ్తున్నారు, ఏమని వెళ్తారండి? రపారపా కోస్తామని వెళ్తున్నారా? అదే అడుగుతున్నా సీరియస్లీ. ఎందుకంటే ఈరోజు నువ్వు ఇచ్చేదేంటి? నిన్న ఎక్కడో ఒక వీడియో చూశాను, మొత్తం అందరినీ యువత పోరని పెట్టాడు ఆయన. యువత పేరు అంటే 2029లో మేము వస్తాం, రపారపా కోస్తామట ఇట్టట్ట పెట్టుకొని. ఏం మెసేజ్ ఇస్తున్నారు సొసైటీకి? దాని గురించి ఎవడు పట్టించుకోడు. ఆ పదాలు ఎందుకు ఉపయోగించారంటే కూర్చున్నవాడు ఏమంటాడు, ఆ సినిమా డైలాగ్ కదా, సినిమా డైలాగ్ చెప్పాడు, తప్పే ఉంది అని అడుగుతాడు. నిన్న మొన్న మాజీ మంత్రులు చేసిన వ్యక్తులు బయటకు వచ్చి ఏమడుగుతారు? మంచిదే కదా, మేమేమన్నాం, తప్పేమన్నాం, సినిమా డైలాగులే కదా అని పవన్ కళ్యాణ్ గారు డైలాగులతో ఏదో పోలుస్తారు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు, ఇలాంటి మాటలు సినిమాల్లోకి పరిమితం, బయటకు వస్తే ఇలాంటి మాటలు చెల్లవు, ప్రజాస్వామ్యంలో ఇలాంటి పదాలు ఉపయోగించకూడదు పబ్లిక్గా, సినిమాల్లో అంటే సినిమాలు అది వేరు అని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు కూడా మనం మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. వీళ్ళు ఎందుకంటే నేను అలర్ట్ చేస్తున్నానండి, ప్రజలను కూడా అలర్ట్ చేయాలి. అరే మళ్ళా ఒక వేరే థాట్స్తోని, వేరే మైండ్ గేమ్స్తోని మన చుట్టూ మూకగా రావటానికి మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఈ మూకలు బయలుదేరుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి అని చెప్పాలని, కాబట్టి మా బాధ్యతగా చెప్పాలి కాబట్టి మేము చెప్తున్నాం.